మిత్రులారా, ఈరోజు మనం నెల్లూరు జిల్లా ఉదయగిరి వద్ద ఉన్నాం. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక కొండ. ఆ కొండపై ఉన్న చారిత్రక కోట, రాజుల పాలన, యుద్ధాలు, విజయనగర సామ్రాజ్యం. కానీ ఆ కొండ దిగువ ప్రాంతంలో, కాలగర్భంలో దాదాపు కనుమరుగైపోయిన మరో చారిత్రక ప్రపంచం దాగి ఉందని తెలుసా? మన కళ్ళ ముందే శిథిలమైపోయిన ఆలయాలు, విరిగిపోయిన స్తంభాలు, నేలపై పడిపోయిన రాతి నిర్మాణాలు. కానీ ఆ శిథిలాల మధ్య ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తున్న అద్భుతమైన శిల్పాలు. ఒక స్తంభంపై యుద్ధం దృశ్యం, మరో చోట గుర్రం సైనికుడి శిల్పం, ఇంకో చోట జంతువుల ఆకృతులు, మరికొన్ని చోట్ల శంఖం, చక్రం వంటి వైష్ణవ చిహ్నాలు. ఇవి కేవలం రాళ్ళు కావు. ఇవి వందల సంవత్సరాల క్రితం జీవించిన శిల్పుల ప్రతిభకు మిగిలిపోయిన సాక్ష్యాలు. ఈరోజు మనం చూస్తున్నది నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని పురాతన కృష్ణ ఆలయ సముదాయం. ఈ ఉదయగిరి చరిత్రను చూసుకుంటే ఇప్పటిది కాదు, కనీసం 14వ శతాబ్దం నాటికి స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఉదయగిరి చరిత్ర. గజపతి పాలకుల ఆధీనంలో ఉదయగిరి ఒక ముఖ్యమైన కోట ప్రాంతంగా ఎదిగింది. ఇక్కడి కొండ సహజమైన రక్షణ, చుట్టూ అడవులు. అందుకే ఉదయగిరి కోటను స్వాధీనం చేసుకోవడం అంత సులభమైన విషయం కాదు. తర్వాత ఈ ప్రాంతం విజయనగర సామ్రాజ్య చరిత్రలో కీలకమైన స్థానాన్ని సంపాదించింది. ముఖ్యంగా కృష్ణదేవరాయల కాలంలో ఉదయగిరి కోసం జరిగిన యుద్ధం చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. క్రీస్తు శకం 1513 ప్రాంతంలో శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి వైపు తన సైన్యాన్ని నడిపించాడు. అప్పుడు ఉదయగిరి గజపతి ప్రభావంలో ఉన్న ఒక బలమైన కోట ఈ ఉదయగిరి కోట. కొండ సహజమైన రక్షణగా ఉండటంతో కోటను జయించడం సులభం కాలేదు. చివరకు 1514వ సంవత్సరం విజయనగర సామ్రాజ్య ఆధీనంలోకి వచ్చింది. ఈ సంఘటన కృష్ణదేవరాయల ఉత్తర దండయాత్రలో ఒక ముఖ్యమైన విజయంగా చరిత్రలో నమోదైంది. చారిత్రక ఆధారాల ప్రకారం ఉదయగిరి స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ కృష్ణ విగ్రహాన్ని విజయనగర రాజధానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించినట్లుగా కూడా సమాచారం ఉంది. అంటే మన ముందు ఇప్పుడు శిథిలాలుగా కనిపిస్తున్న ఈ ప్రాంతం ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన అత్యంత ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. స్థానికంగా ఈ ప్రాంతంలోని కొన్ని పురాతన ఆలయాలకు వేరువేరు పేర్లు వినిపించినప్పటికీ ఈ ఆలయం ఉదయగిరి కృష్ణ ఆలయంగా నమోదైంది. ఈ ఆలయానికి సంబంధించిన రికార్డుల్లో గోపురం, కళ్యాణ మండపం, రాతితో నిర్మించిన కోనేరు వంటి నిర్మాణాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అంటే మనం ఇప్పుడు చూస్తున్న ఈ మండపం, ఆలయ శిథిలాలు, కోనేరు ఇవి ఒక పెద్ద ఆలయ సముదాయంలో భాగాలు. ఇక్కడ మనకు చాలా బాధాకరమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా విరిగిపోయిన విగ్రహాలు, తలలు లేని శిల్పాలు, విరిగిపోయిన స్తంభాలు, నేలపై పడిపోయిన రాతి భాగాలు. ఒకప్పుడు పూజలు జరిగిన ప్రదేశం, భక్తులతో నిండిపోయిన ప్రదేశం, శిల్పులు తన జీవితకాలం పెట్టి నిర్మించిన ప్రదేశం ఇప్పుడు ఇలా శిథిలావస్థలో కనిపించడం నిజంగా బాధ కలిగించే విషయమే కదా. మనకు కనిపిస్తున్న ప్రతి విరిగిన రాయి వెనుక ఒక చరిత్ర ఉందని మర్చిపోవద్దు. ప్రతి స్తంభం వెనుక ఒక శిల్పి కష్టం ఉందని అసలు మనం మర్చిపోకూడదు. ప్రతి శిల్పం వెనుక ఒక కళా సంప్రదాయం ఉంది. ఇప్పుడు ఆలయం సమీపంలోని కోనేరు వైపు చూస్తే ఇది కూడా ఈ చారిత్రక ప్రాంతంలో ఒక ముఖ్యమైన భాగం. పురాతన ఆలయాల దగ్గర నీటి వనరులు ఉండడం మన దక్షిణ భారతదేశ దేవాలయ నిర్మాణ సంప్రదాయాల్లో సాధారణం. ఈ కోనేరు కూడా ఆ కాలం నాటి ఆలయ సముదాయంతో అనుసంధానం కలిగి ఉన్న రాతి నిర్మాణంగా పురావస్తు రికార్డుల్లో కనిపిస్తుంది. ఆ గోపురాన్ని ఒక్కసారి చూడండి, ఆ శిల్పాలను ఒక్కసారి తనివితీరా చూడండి. ఇప్పుడు మనం చూస్తున్నది కేవలం కొన్ని స్తంభాలు, కొన్ని గోడలు, కొన్ని శిల్పాలు, కొన్ని రాతి ముక్కలు కాదు. ఆ అపూర్వమైన శిల్ప సంపదను ఒక్కసారి చూడండి. కానీ ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతటి వైభవంతో ఉండేదో ఊహించుకోండి. కొండపై కోట, కొండ చుట్టూ రక్షణ గోడలు, కొండ దిగువ ఆలయాలు.
మండపాలు, కోనేర్లు, రాజులు, సైనికులు, పూజారులు, భక్తులు, వ్యాపారులు, ఇలా ఒకప్పుడు ఉదయగిరి ఒక సజీవమైన చారిత్రక కేంద్రంగా ఉండి ఉండాలి. చరిత్రకారుల పరిశోధనలో కూడా ఉదయగిరి కోట ప్రాంతంలో కొండపై కొండ దిగువ అనేక నిర్మాణాలు ఉన్నట్లు ప్రస్తావనలు మనకు కనిపిస్తున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఆలయ నిర్మాణం. మనకు అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల ప్రకారం ఉదయగిరి కొంతకాలం విజయనగర ఆధిపత్యంలోనే కొనసాగి తరువాత గోల్కొండ పాలకుల ఆధీనంలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఆర్కాట్ నవాబుల పాలన కూడా ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది. అంటే ఉదయగిరి చరిత్ర ఒక్క రోజులో ముగిసిపోయిన చరిత్ర కాదు. గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ పాలకులు, తర్వాతి నవాబుల పాలన, ఇలా ఎన్నో రాజకీయ మార్పులను ఈ కొండ చూసింది. ఇప్పుడు ఈ ప్రదేశంలో మనకు కనిపిస్తున్న మరో సమస్య శిథిలాలు. కొన్ని రాళ్ళు విరిగిపోయాయి, కొన్ని శిల్పాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో అక్రమ తవ్వకాలు లేదా నిధుల కోసం శిల్పాలను ధ్వంసం చేయడం జరిగితే మనకు పోయేది కేవలం ఒక రాయి కాదు, మన చరిత్రలో ఒక పేజీ శాశ్వతంగా పోతుందని అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఒక శిల్పం విరిగిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ అదే శిల్పి చేతితో చెక్కించడం సాధ్యం కాదు. వందల సంవత్సరాల క్రితం ఒక కళాకారుడు చెక్కిన శిల్పం ఒకసారి నాశనం అయితే అది తిరిగి రావడం అసాధ్యం. అందుకే ఇలాంటి ప్రదేశాల్లో సంరక్షణ చాలా అవసరం. ప్రజలు కూడా అలాంటి పురాతన నిర్మాణాలను తాకకుండా, ఎక్కకుండా, రాళ్లను వదలకుండా, కదపకుండా, ఎలాంటి శిల్పాన్ని తీసుకెళ్లకుండా బాధ్యతగా వ్యవహరించాలి. ఇటీవల కూడా ఉదయగిరి కృష్ణ ఆలయ సముదాయానికి సంబంధించిన రక్షణ మరియు మరమ్మతుల పనులు చేపట్టేందుకు పురావస్తు శాఖ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ సంబంధిత రికార్డుల్లో కనిపిస్తుంది. అంటే ఇప్పటికైనా ఈ శిథిలాలను రక్షణ కల్పించాలనే ప్రయత్నం జరుగుతుంది. ఇది మరింత బలపడాలి. ఎందుకంటే మనం కాపాడాల్సింది ఒక కేవలం ఆలయాన్ని కాదు, ఒక కాలాన్ని, ఒక రాజ చరిత్రను, ఒక శిల్పకళా సంప్రదాయాన్ని, ఒక ప్రాంతపు జ్ఞాపకాన్ని మనం కాపాడాలి. ఈ శిల్ప సంపదను చూడండి, ఎంత అద్భుతంగా ఆ రోజులో ఏనాటి శిల్పి చెక్కారో, ఎంత కష్టపడి చెక్కుంటే ఇంత అద్భుత శిల్పాలు మనకు కనిపిస్తున్నాయో. చూడండి, సైనికుడు పైన యుద్ధానికి వెళ్తున్నటువంటి దృశ్యం, పక్కనే శంకు. అంటే ఇది కృష్ణ మందిరం కాబట్టి ఇక్కడ శంకు చక్రాలు, వైష్ణవ సంప్రదాయం ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ శిల్పాలు చూడండి. ఒక్కొక్క శిల్పాన్ని ఎంతెంత కాలం ఏ శిల్పులు చెక్కారో కూడా మనకు తెలియదు. ఇప్పుడు ఈ శిల్పాలు స్తంభాలు నిలబడున్నాయి కానీ పైన కప్పు కూడా కూలిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రతి శిల్పం కూడా ఒక అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యానికి తార్కాణం. ఎంతటి మహా అద్భుతం! ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇంత గొప్ప నిర్మాణం మనకు కనిపిస్తుంది ఈరోజు అని మనం గమనించాలి. మన చరిత్రను మనమే పాడు చేసుకోవడం చాలా తప్పిదం అవుతుంది. ప్రజలందరూ కూడా సమిష్టిగా చర్యలు తీసుకోవాలి మన చరిత్రను మనం కాపాడుకోవడానికి. ఇది భారతీయులమైన మన అందరి సంస్కృతి, మన అందరి సంప్రదాయానికి చెందిన చరిత్ర. చూడండి, సైనికుడు గుర్రం మీద వెళ్తున్నటువంటి అద్భుతమైన శిల్పాన్ని కళ్యం వేసి ఉన్నాడు. చూడండి, రాతితో ఇంత అద్భుతమైన శిల్పాన్ని చెక్కడం ఆ రోజుల్లో ఎటువంటి మిషనరీ కూడా లేకుండా ఎలా సాధ్యపడింది అనే దానికి ఇప్పటికీ ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు. ఈ అద్భుత శిల్పకళను, ఈ అద్భుత శిల్పాలను, ఈ అద్భుతమైన కట్టడాలను చూస్తుంటే మనకు అక్కడ నుంచి రావాలి అనిపించదు. చూడండి, ఎటు చూసిన శిల్పాలు, స్తంభాలు విరిగిపడిపోయి ఉన్నాయి. ఎంత పెద్ద ప్రహరం! ఆ రోజు చూడండి, ఆ రోజుల్లో ఎంతటి వైభవంగా ఉండిందో కదా. ఒక్కసారి ఊహించుకోండి, ఆ వైభవం మనకు కళ్ళకి ఇలాగే కనపడుతుంది. ఎంతమంది పూజారులు, ఎంతమంది రాజులు, ఎంతమంది భక్తులతో కలకలలాడిన ఒకరోజు ఆలయాలు ఈరోజు చూడండి ఇట్లా శిథిలావస్థలో ఉండిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విరిగిపోయిన, ఈ కూలిపోయిన స్తంభాలు
ఒకప్పుడు దీని చుట్టూ కళ్యాణ మండపం ఉండి ఉండవచ్చు. ఈ శిల్పాలను చూసినప్పుడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ నడిచిన మనుషుల అడుగుల శబ్దం మనకు వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. రాజుల కాలం వెళ్ళిపోయింది, యుద్ధాలు వెళ్ళిపోయాయి, రాజ్యాలు మారిపోయాయి. కానీ రాళ్లపై చెక్కిన చరిత్ర మాత్రం ఇంకా మిగిలే ఉంది. అందుకే ఉదయగిరి కేవలం ఒక కొండ కాదు, ఇది ఒక కోట మాత్రమే కాదు, ఇది శిథిలాల మధ్య ఇంకా ఊపిరి తీసుకుంటున్న చరిత్ర. మన పూర్వీకుల శిల్పకళకు నిలువెత్తు సాక్ష్యం. మన చేతుల్లోకి వచ్చిన ఈ వారసత్వాన్ని తర్వాత తరాలకు కూడా ఇలాగే అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. మీరు కూడా ఇలాంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించినప్పుడు ఒక్కసారి చూడండి, తెలుసుకోండి, కానీ వాటిని కాపాడండి. ఎందుకంటే చరిత్రను మనం మార్చలేం, కానీ చరిత్రను కాపాడగలమని గుర్తుపెట్టుకోండి. మానస్ టీవీ 19 చూస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపటి మరొక చక్కని వీడియోలో మళ్ళీ కలుసుకుంటామని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.